పల్నాడు జిల్లా నర్సరావుపేట పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 8వ తేదీ నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు। ఈ సందర్భంగా డి న్యూస్ తో సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఎండోమెంట్ కమిషనర్ కె రామచంద్ర మోహన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏవి రమణ తదితరులు పాల్గొంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు ఎంపికైన గూడూరు శేఖర్ కు సత్కార కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు। కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికారత కమిషనర్, సాధికార కమిటీ సభ్యులు గూడూరు శేఖర్, సంఘానికి నూతన అధ్యక్షులుగా ఎంపికైన పాలపర్తి సుధీర్ శర్మ, సంఘ నాయకులు అరిపిరాల ఫణీధర్ శర్మ, సాగి శివ, కృష్ణప్రసాద్, గుడిపల్లి కృష్ణమోహన్, నంబూరి మారుతి కృష్ణ, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। పల్నాడు జిల్లా బ్రాహ్మణ కుటుంబీకులందరికీ కూడా నమస్కారాలతో విజ్ఞప్తి। పరశురామ బ్రాహ్మణ సేవా సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారము మరియు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా 3 పర్యాయాలు నర్సరావుపేట పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడిన గూడూరు శేఖర్ గారికి సన్మాన కార్యక్రమము మరియు అదే విధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నర్సరావుపేట నియోజకవర్గంలో వివిధ దేవాలయాల్లో వివిధ శాఖల్లో నామినేటెడ్ పదవులు పొందిన పలువురు సోదరులకి, బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సన్మాన కార్యక్రమము, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారి ద్వారా నూతనంగా మరియు ఈ 2025న ఏర్పాటు చేయబడిన మళ్ళీ కార్పొరేషన్ తిరిగి పునఃప్రారంభం కాబడిన ఏదైతే ఉందో ఆ పథకాలకు సంబంధించి అవగాహన సదస్సు నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లోని వాసవి కళ్యాణ మండపం నందు 8వ తారీఖున సాయంత్రం 6:30 గంటలకి ఏర్పాటు చేయడమైంది। కావున ఈ సదవకాశాన్ని పల్నాడు జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా వినియోగించవలసిందిగా, అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఇట్లు పరశురామ బ్రాహ్మణ సేవా సంఘ కార్యవర్గం। అందరికీ నమస్కారం అండి। నా పేరు పాలపర్తి సుధీర్ కుమార్ శర్మ, నర్సరావుపేట పరశురామ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులుగా ఉన్నాను। ఈ రోజున ఈ నెల 8వ తారీఖు సాయంత్రం 8 గంటలకి 6ంటికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాము। అలానే టీడీపీ పార్టీ తరఫున గూడూరు శేఖర్ గారికి 3వసారిగా టీడీపీ టౌన్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది। అలానే టీడీపీ తరఫున దేవాలయంలో ప్రతి బ్రాహ్మడికి అలానే అర్చకుడికి కూడా ఈ యొక్క బోర్డు నెంబర్గా ఇవ్వడం కూడా జరిగింది। దాని తరఫున మా సంఘం తరఫున వారందరికీ కూడా సన్మానం కార్యక్రమం పెట్టాము। తప్పకుండా దాని విశిష్టంగా మన ఎమ్మెల్యే గారైన చదలవాడ అరవింద బాబు గారు, అలానే ఎంపీ గారు, అలానే బ్రాహ్మణ కార్పొరేషన్ అయిన బుచ్చి రాంప్రసాద్ గారు, అలానే ఎండోమెంట్ దేవాలయం కమిటీ ఉన్నవారైన పెద్దవాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు। తప్పకుండా బ్రాహ్మణులను రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం। నా పేరు సాగి శివ కృష్ణప్రసాద్ అండి, పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం। రేపు 8వ తారీఖు శనివారం మనం ఒక గొప్ప కార్యక్రమం నర్సరావుపేటలో తలపెట్టాము। బ్రాహ్మణ సోదరులు, బ్రాహ్మణ కుటుంబీకులు, నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి। ఎందుకంటే ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అలా సంబంధించిన అధికారులు అందరూ వస్తున్నారు కాబట్టి ఆ బ్రాహ్మణ కుటుంబాలకి ఉపయోగపడే పథకాలన్నింటినీ వాటి గురించి వివరించడం జరుగుతుంది। సో దీన్ని సదవకాశంగా ఉపయోగించుకోవాలి। బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి। ఎందుకంటే నర్సరావుపేటలో గూడూరు శేఖర్ గారికి ఒక బ్రాహ్మణ అయ్యుండి ఆయన మన బ్రాహ్మణ కుటుంబాల్లో గుర్తించి బ్రాహ్మణుల యొక్క ప్రాధాన్యత పెంచడం కోసం, అట్లానే చదలవాడ అరవింద్ బాబు గారు బ్రాహ్మణులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ 3వసారి, ఇప్పటి వరకు ఎవరు లేరు, రికార్డు స్థాయిలో 3వసారి ఆయన టౌన్ ప్రెసిడెంట్, టౌన్ సెక్రటరీగా నియమించడం జరిగింది। ఆయన సన్మానించుకోవడం అనేది బ్రాహ్మణ కుటుంబాల బాధ్యత। సో దీన్ని గుర్తెరిగి అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం। ఇట్లు